What's up boys? Welcome back to my channel. మా జీవితం ఫుల్ ఆకలివుతుంది బాయ్. నేను ఫుల్ డైట్ చేస్తున్నా. టైం వచ్చేసి ఇప్పుడు మీకు ఎంత అవుతుంది అంటే టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఎంత ట్రై చేసినా నిద్ర రాలేదు. ఎందుకంటే చాలాసేపు ట్రై చేసిన. కొంచెం వర్క్ ఉంటే వర్క్ చేసుకున్నా. 12 అయింది. సర్లే పొట్రా బాయ్ అవుతుందిలే అని చెప్పేసి చాలా ట్రై చేసిన, బట్ కాలేదు. సో లెట్స్ గో. ఎట్లా 2:30 అయింది, ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే తినేద్దాం. లెట్స్ గో. మంచి రెసిపీ చూపిస్తా. లెట్స్ గో బేబే. టీ కూడా పెట్టుకున్నారా బాయ్? నేను టీ కూడా పెట్టుకున్నా. ముఖంలో నిద్ర వస్తుంది, బట్ ఫేస్లో నిద్ర కనిపిస్తుంది, కానీ మీకు నిద్ర రావట్లే నాకు. లెట్స్ గో. మంచి రెసిపీ చూపిస్తా. ఫస్ట్ అయితే తిని ఓ గంట అట్లా వెళ్ళి మంచిగా జిమ్కి వెళ్ళి వచ్చి పడుకుందాం. సో గైస్ 2 స్కూప్స్ ఓట్స్ వేసుకోండి, 1.5 స్కూప్ వే ప్రోటీన్, కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టండి. లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్కటి దాని మీద వేసి 2 పక్కల కాల్చుకొని వాటిని తీసుకోర్రి. ఇంకోటి ఏంటంటే మీరు ఆ పేస్ట్ అనేది కొంచెం థిక్నెస్గా ఉంచుకోండి, లేకపోతే లూజ్ అయిపోయింది అనుకోండి, మీకు ఇట్లా ప్యాన్ కేక్ టైపు ఇట్లా రాదు, మొత్తం జోరు అయిపోయి కారిపోతుంది అనమాట. అర్థమైందా? సో 2 పక్కల మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోండి. కొంచెం క్రిస్పీ లాగా వచ్చినా ఏం కాదు. అదే మన అప్పడాల టైప్ ఉంటుంది కదా, ఆ టైప్లో వచ్చినా ఏం కాదు. సో తినేటప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది. నేను ఈ మధ్య బ్రేక్ఫాస్ట్లో ప్రతిసారి ఇవే ట్రై చేస్తున్నా, మంచిగా అనిపించింది. సో గైస్, టేస్టీ pancakes. Simple, 50 to 60 grams oats and 1.5 scoop whey protein. దాని తర్వాత కళాయికి లైట్గా ఆయిల్ అప్లై చేయండి. దాని తర్వాత 1 by 1 ఇలా వేసుకుంటూ తీసుకోండి. సో నేను 3 కూడా వేసిన, కొంచెం స్మాల్ సైజు చుట్టుపక్కల. ఓకే, సింపుల్. దీన్ని ఇంకొంచెం టేస్టీగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మన దగ్గర హనీ ఉందన్నమాట. సో 1 స్పూను హనీ వేస్తున్నా, మరి ఎక్కువ ఏమి వేయట్లేదు. లైట్గా అరే ఫార్మూలే కదరా భయ్, మనం కూడా చేస్తాం. ఇది ఒక్కడే పడింది. లెట్స్ గో. దీన్ని స్టైల్గా తినొచ్చు. ఇంత స్టైల్గా తినొచ్చు. సో గైస్, ఇప్పుడు ఇలాంటి ఒక కత్తి తీసుకొని, అలా నిజంగా చెప్తున్నా, నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. ఇంతకుముందు ట్రై చేసినా కానీ నా దగ్గర సరిగ్గా నాన్ స్టిక్ కళాయి లేక సరిగ్గా రాలేదు. ఏం మనిషి రావాలి, అందరు పడుకున్న టైంలో లేచి ఇప్పటికే. మా తెలుగు కమ్యూనిటీ, ఎప్పుడైనా మీరు టేస్టీగా తినాలనుకుంటే ట్రై చేయండి రా భయ్. మస్తుంది. చూసినావా ఎట్లా కర్రీ చేసినావు? చూడు ఎట్లా కర్రీ చేసినావు, వేరే లెవెల్. సో గైస్, మొన్న తెల్లారి కదా, నైట్ ఇప్పుడైనా అర్థం కావట్లే. మొన్న నేను వాడిన వే ప్రోటీన్ వచ్చేసి ఇదే అనమాట. సో మజిల్ రైజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వే ప్రోటీన్. సో దీంట్లో ఫాల్ సర్వింగ్ 25 grams ప్రోటీన్ వస్తుంది. సో ఇది పట్టుకోబరా ఒకసారి. సో గైస్, అదే కాకుండా మజిల్ రైజ్ వాళ్ళది అండ్ సమ్మర్ సేల్ నడుస్తుంది 13 నుంచి 15 జూన్ ఈ మంత్ ప్రెజెంట్. అండ్ మజిల్ బ్లేజ్ వాళ్ళు ఇంకొన్ని కొత్తగా ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు దీని ఫ్లేవర్ వచ్చేసి రిచ్ చాక్లెట్ ఫ్లేవర్, అండ్ దీంట్లో ఇంకోటి ఉంటుంది డబల్ రిచ్ చాక్లెట్ ఫ్లేవర్. అది కాకుండా నేను ఇంకోటి కూడా వాడినా, పీనట్ బటర్ ఒకటి, సో మ్యాంగో కూడా వాడినా. ఈ 4 బాగానే ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా ఇంకొన్ని ఫ్లేవర్స్ కూడా రిలీజ్ చేస్తారు. అందులో ఒక ఫ్లేవర్ వచ్చేసి కేసర్ కుల్ఫీ ఫ్లేవర్, అది కూడా బాగుంటుంది, బట్ నేను పక్కా ట్రై చేస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ ప్రోడక్ట్ అయితే 13వ తారీఖు లాంచ్ అయిపోతుంది, పక్కా మీరు ట్రై చేయండి. ఓకేనా? సో అదే కాదు, మీరు ఇదే కాదు, ఏది కొన్నా మజిల్ బ్లేజ్ వాళ్ళ వెబ్సైట్లో
మన కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, కొంచెం కొనండి అయ్యా, మన కూపన్ కోడ్ పెట్టుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది, నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా, చాలామంది కొంటుర్రు, నాకు తెలుస్తుంది ఎంతమంది కొంటున్నారు ఏంటనేది నాకు తెలుస్తుంది. బట్ మన కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు, అర్థమైంది కదా. సో అట్లా ఇప్పుడే జిమ్కి వెళ్తున్నా. అయితే నేను మొన్న కొన్ని రీల్స్ పెట్టినా, రోజు పెడుతూనే ఉన్నా. ఏ వీడియోస్ పెడుతున్నావు, రోజు ఏం పెడుతున్నావు కూడా చెప్పాలిరా సైదాగా, వాళ్ళకి ఏం అర్థమవుతుంది పాపం. కుకింగ్ వీడియోస్ అని చెప్పు. సో మీకు ఇంకేమేమి కావాలో అవి మొత్తం అడుగుర్రి, నేను కంపల్సరీ చేస్తాను. సో నేనేమనుకుంటున్నా అంటే లాంగ్ వీడియోస్ కూడా పెడదాం, బట్ షార్ట్లో మీకు అర్థం కాదు కదా, అంటే నేను మాట్లాడుకుంటూ చేయను కదా. సో అదని చెప్పేసి సో అందుకే మీకు ఏం కావాలో ఎట్లా కావాలో మొత్తం అడుగుర్రి, పక్కా చేస్తా. ఏమన్నా పక్కా చేస్తా. సరే, నాకు అర్థం కాక అడుగుతా. మనం నార్మల్గా వస్తాం కదా, అంటే నేను నా హ్యాండ్స్ కొంచెం అవన్నీ లాగుంటాయి. సో ఇవేంటంటే మనుషుల్ని వింతగా చూస్తారు, వింతగా. అది ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు. నాకు అట్లా పెట్టి తినబుద్ధి అవుతుంది. వాడు ఎట్లా చూస్తాడంటే ఏందో నేనేదో జంతువులాగా, లేకపోతే ఆ సరౌండింగ్లోనే నేనేదో మోడల్స్ వేస్తారు కదా, అట్లా కొంచెం అట్లా మోడల్స్ వేస్తారు కదా, చినిగిపోయిన పాయింట్ అట్లా చూస్తారు. నాకు అట్లా పెట్టి ఏ బుద్ధి అవుతుంది మేడం నుంచి కానీ. జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం నార్మల్గా మనం జిమ్కి వెళ్తూ ఉంటాం. మనం జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా విచిత్రంగా అవుతుంది. వాడికి ఏం చేత కాదు ఇట్లా మంచిగా అవుట్ఫిట్ వేసుకొని, షూ వేసుకొని మంచిగా రెడీ పోనీకి, అంటే మన ఈవినింగ్ స్టైల్లో వెళ్తాం మనం జిమ్కి, అవునా కదా. సో వాడికి చేత కాదు, వాడేమో పోస్టులకి అన్న తాళం వేసిరా, జిమ్కి తాళం వేసిరా ఏది. ఓకే మనం అందరూ జిమ్ క్లోజ్ చేసుకొని ఇంటికి వేయటానికి జిమ్కి వస్తాం. సో గైస్, ఇప్పుడే జిమ్కి వచ్చిన. సో ఇదే అవుట్ఫిట్ గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా ఈరోజు Q&A పెట్టిన, అందుకే దగ్గర చాలాసేపు మన వాళ్ళకి ఇన్స్టాలో రిప్లైలు ఇచ్చిన, అందరికీ ప్రతి ఒక్కరికి రిప్లైలు ఇచ్చిన. అదిరా నాయన మీ అన్న అంటే, మీరేమో అర్థం చేసుకోరు, ఏం చేసుకోరు. సరే, ఇప్పుడైతే వర్కౌట్ చేద్దాం. సో ఇప్పుడు మన వర్కౌట్ వచ్చేసి ఏం చేద్దాం మీరే చెప్పుర్రి. సో నేనేమనుకుంటున్నా అంటే చెస్ట్ వద్దు, చెస్ట్ నిన్నగా మొన్న కొట్టిన. సో ఆర్మ్స్ ఖాళీ ఉన్నాయి, సో ఆర్మ్స్ చేద్దాం మంచిగా. ఓకే, బాడీ కండిషన్ అయితే ఇది పర్ఫెక్ట్. మెల్లగా తీసుకొద్దాం, ఏం కాదు. ఏమైనా మన లెగ్స్ రాబాయి, మన లెగ్స్ మామూలుగా ఉండవు. బేసిక్గా మనం లెగ్స్ కూడా మళ్ళీ ఎక్కువ కొట్టాం, నార్మల్గా కొడతాం. సో గైస్, ఫస్ట్ వేరియేషన్ నాకు ఫస్ట్ సెట్ అయితే ఇంకా నేనేం కొట్టలేదు. నేను మైక్ తెచ్చిన వస్తాను. బాగుంది కదా కొంచెం క్వాలిటీ వాయిస్. సో అందుకే మైక్ కూడా మంచిగా కొనుక్కున్నా. ఏదైనా సరే రా బాయ్, నేను ముందే చెప్తున్నా కదా, ఏదైనా సరే మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి. నేను చెప్తున్నా కదా, నేను నా విషయంలో నా మైండ్ ఏం చెప్తే అదే వింటా 100%. నేను అసలు ఒకటి మాట వినను, అసలు ఇప్పటిదాకా వినను. అది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. సో నేను ఈ మైక్ కొనేటప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఎందుకురా అప్పుడే కెమెరా ఇవన్నీ కొన్నావు, నీకు రీచ్ లేదు, బొచ్చు రీచు గీచు. నేనేందో నాకు తెలుసు, అంటే బ్లైండ్గా వెళ్ళిపోతా. నేనేందంటే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఎట్లా అంటే నేను చేయగలుగుతా బాయ్, నేను చేయగలుగుతా. నేను ఈ మైక్ తీసుకునేటప్పుడు ఇంతే అనుకున్నా, నేను ఖచ్చితంగా కంటెంట్ ఇస్తా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు నాకు ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతారు, ఖచ్చితంగా అవుతారు. నేను గట్టిగా అనుకున్నా, క్వాలిటీ మైక్ తీసుకొని ఇచ్చిన.
జప్పలు వేసినాయి నా వీడియోస్. మీకు క్వాలిటీ అంటే నేను చెప్పే మాట మీ చెవులకి స్పష్టంగా వినపడాలి. అన్న ఏం చెప్తున్నాను అది వినపడాలంటే మంచి మైక్ కావాలి కదా, అట్లా. సో నేను ఏమంటున్నా అంటే మనం చేయాలి అనుకున్నప్పుడు నీకు ఒక ఐడియా ఉంటే నీ మాట నువ్వే విను, నీ మైండ్లో ఏం చెప్తుందో అదే విను. సో గైస్ క్రేజీ పంపొచ్చింది. ఇట్లా మీతో హార్ట్ఫుల్గా మాట్లాడుతూ చేస్తుంటే వీడియోస్ మస్తు మజా ఉంది రాయ్, మస్తు మజా ఉంది. సో లెట్స్ గో. సో జిమ్లో ఈ టైంలో ఎవరు ఉన్నారు? లెట్స్ గో. వర్కౌట్ అయితే అయిపోయింది. అయితే చిన్నప్పుడు మనం అంటే నేను నా వయసులో అంటే నా చిన్నప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు వర్కౌట్ అయిపోగానే కిందకి దిగేటప్పుడు నేను ఇవి ఉన్నాయి కదా ఇట్లా పెట్టుకొని ఇట్లా పైకి అనుకొని ఇట్లా సివిల్ వేసుకొని తిరగానే ఉంటుంది నార్మల్ టైంలో కూడా. ఇప్పుడు ఏం పెడదామంటే వీడికి ఫ్రేమ్ పెరిగిపోయింది, ఇక అందరినీ పెట్టుకొని తిరుగుతుంటారు వీడు అంతే అంటారు కదా. నీ అమ్మ దరిద్రం చల్ బండితాలం మర్చిపోయి వచ్చిన. ఏదో ఈ కర్మ నాకు. ఎడవరకు వచ్చినాం అదే ఇప్పుడు ఇట్లా పైకి లేపుకొని తిరిగితే వీడికి ఫ్రీ వచ్చింది, వీడి జబ్బాలు పెట్టుకుని తిరుగుతుందో అని ఏం చేసినా కష్టమే ఈ జనాలతోటి. ఎంత ఇవ్వాలి చికెన్ రేటు? స్కిన్లెస్ 280. మన బాడీ రావడానికి వీళ్ళు ఒక కారణం. మనం ఎన్ని రోజులు తిని వీళ్ళ చికెన్ తినే మనం బాడీ పెంచినాం. ఎట్ట పెంచితే అట్రా 100 రూపాయలు కొట్టు, 100. నేను ఏం చేస్తా అంటే ఓన్లీ బాడీ కొట్టిస్తా. నార్మల్గా మన బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ కొట్టిస్తాం. అందులో చిన్న బొక్కలు వస్తాయి, ఇట్లా చిన్న బొక్కలు వస్తాయి. డైలీ 100 రూపాయలు తీసిపోతా అంతే, అంతకుమించి ఎక్కువ తీసిపోను. మీరు కూడా ఇట్లా నేను మంచి ఫ్రెండ్ని చేసుకొని రోజు అరే 100 రూపాయలు ఇట్లా ఇరా అంటే వాడేస్తాడు. నా చిన్నప్పుడు నేను మా మాస్టర్కి నాకు ఒకసారి ఏమైందంటే ఇట్లనే జిమ్ చేసినాం. అయితే నేను జిమ్ చేసి కింది దిగుతున్నా. కింది దిగి మాస్టర్ మంచిగా చేసిన జిమ్ అంతా అయిపోయింది. మాస్టర్ చాయ్ తాగుదాంపా అన్న. నాకు ఇప్పుడు గుర్తుంది, మా మాస్టర్ని అడుగుతున్నా అవుతాడు ఇది చాయ్ తాగుదాంపా మాస్టర్ అన్న అంటే ఏమన్నాడంటే చాయా అన్న విండు. ఇదేంది నవ్విండింది, ఏంది ఈ మనిషి చాయ్ కూడా తాగడా, మా మాస్టర్ ఏంది నవ్వింది అని అనుకున్నా. ఒక 6 months తర్వాత అర్థమైంది, ఆమె జిమ్ చేసిన తర్వాత చాయ్ ఏంది మంచిగా ఏదని తినాలని. అట్లా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తాగుతుండే. అంటే ఫ్రెండ్ సర్కిల్ అట్లకెళ్ళి చాయ్ తాగి అటు నుంచి ఇంటికి పోదాం పారా అనే టైంలో నైట్ పూట 10 ఆ టైంలో కలుస్తారు కదా. అట్లా అంటే మా మాస్టర్ నవ్వుకి అర్థం ఉంది.